అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ యొక్క పెన్షన్ రాని వారికి ఎప్పుడు అందించబోతుంది, అలాగే కొత్త పెన్షన్‌కి సంబంధించి గాను, అలాగే ఈ యొక్క పాత పెన్షన్‌కి సంబంధించి నిధులు ఎప్పుడు పెంచబోతుంది అనే దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉంది కదా! సో, ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు పెంచి అందించబోతుందని చెప్పేసి చాలామంది ఈ యొక్క పెన్షన్‌దారులందరూ చూస్తున్నారు. సో, వారందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి గాను విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా! సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరిమహిళలు రూ. 2 తీసుకుంటున్నారు కదా! వారికి అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3 తీసుకున్న వారికి నిధులనేవి పెంచబోతుందండి. రూ. 2 తీసుకుంటున్న వారికి 4,000 వరకు, రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి కానీ త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.